వంశీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మై నేమ్ ఈజ్ డాక్టర్ సిఆర్ఎం రావు, మోటివేషన్ స్పీకర్, ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. నేను ఈరోజు చెప్పబోయేది ప్రతి వాళ్ళకి చాలా ఉపయోగం. ఎందుకంటే ఎవరిని పలకరించినా ఇప్పుడు ఏదో దిగులు, చింత, బాధ, వర్రీస్, యాంగ్జైటీసు. అరే ఎందుకురా, ఈసారి 10 ఏళ్ళ క్రితం జరిగింది సార్, ఇట్ట అయింది సార్, అట్ట అయింది సార్. ఒక ఆమె బాగా కోటీశ్వరాలు అన్నీ ఉంటాయి, కానీ సరిగ్గా నిద్ర గురువుగారు దిబ్బోద్ది. గురువుగారు అసలు నాకు నిద్ర పట్టల్లా, సరిగ్గా తినబుద్ధి కావట్లా, అసలు మెంటల్ పీస్ లేదు, ఎప్పుడు దిగనిపిస్తుంది. సార్ మీరే నా దారి చూపించాలి అంటుంది. ఆ గురువుగారు అంటారు, అమ్మా నువ్వు సినిమాలు చూస్తావమ్మా అంటాడు. చూస్తాను గురువుగారు అంటాడు. నీకు నచ్చని సినిమాలు ఏమైనా ఉన్నాయమ్మా అంటే 4-5 సినిమాలు అసలు నచ్చవండి, చండాలంగా ఉంటాయి అంటది. అమ్మ నాకు ఆ 4-5 సినిమాలు సీడీ తీసుకొచ్చేయమ్మా అంటాడు. ఎందుకంటే గురువుగారు అక్కడ చెప్పారు కదా, చేప బాగుండదు ఎతికి ఆ 4-5 సినిమాలు సీడీ తీసుకొని వస్తాయి గురువుగారికి. సో గురువుగారికి కానీ గురువుగారు అంటారు, మంచిదమ్మా ఈ ఒక్కో సినిమా 5 సార్లు చూడమ్మా అంటారు. ఏంది సార్ నాకు మనసు బాగలేదు, అసలు నిద్ర పట్టలేదు, దేని మీద ఫోకస్ చేయలేకపోతే దిగులు వేస్తుంది, అసలు ఎందుకు సార్ మీరు ఈ చెత్త సినిమాలు ఒకటి 5 సార్లు చూడమంటారు, నాకేదో మీరు సొల్యూషన్ చెబుతారు మీ దగ్గరికి వస్తే ఆ సినిమా నచ్చని సినిమా ఒకటి 5 సినిమాలు చూడమంటున్నారు సార్, ఏంది సార్ మీరు అంటే అప్పుడు అంటాడు, అమ్మా నీకు నచ్చని సినిమాలు చూడమంటే ఇంత కోపం వస్తుంది, నీకు నచ్చని విషయాలు టేప్ రికార్డర్ వేసుకొని పద్దాకల గుర్తు తెచ్చుకొని పద్దాకల పాత ఎప్పుడు 5 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం 2 ఏళ్ళ క్రితం అన్నీ లేని ఊహించుకొని లేని జీవితం ఉన్నది ఎంజాయ్ చేయకుండా నాశనం చేసుకుంటున్నావు టేప్ రికార్డర్ వేసుకొని. అమ్మ సేమ్ జోక్ నీకు 2 సార్లు 3 సార్లు చెబితే యూ డోంట్ లా ఫర్ ద సేమ్ జోక్ అగైన్ అండ్ అగైన్, దెన్ వై యూ వీ ఫర్ ద సేమ్ ప్రాబ్లమ్ అగైన్ అగైన్. జోక్ ఒకసారి చదివితే నవ్వుతారు, 2 సార్లు చదివితే పర్లేదు, 3 సార్లు చదివితే ఎందుకు తలకాయ నిప్పి అంటారు, 4 సార్లు నాయన ఆపు నాయన అంటారు. ఎందువల్ల సేమ్ జోక్ నవ్వలేం. అట్లా సేమ్ ప్రాబ్లం ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 పద్దాగా టేప్ రికార్డర్ వేసుకొని లేని బాధలు కొని తెచ్చుకొని ఉన్నది ఎంజాయ్ చేయకుండా జీవితం మనమే దుఃఖమయం చేసుకుంటా. పాత ఎప్పుడు గుర్తుంచుకోండి, పాత ఎప్పుడు మనం చేసేదేమీ లేదు. పాస్ట్ ఈజ్ అ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్, ప్రజెంట్ ఈజ్ ద న్యూస్ పేపర్. మేక్ రైట్ చాయిసెస్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ ఏ టిష్యూ పేపర్. జీవితం టిష్యూ పేపర్ చేసుకోవాకండి. పాస్ట్ ఈజ్ ద హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ద మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ద గిఫ్ట్. ప్రజెంట్ గిఫ్ట్ అమ్మ, దేవుడు ఇచ్చిన గిఫ్ట్, అది ఉపయోగించుకోండి. పాస్ట్ ఈజ్ ఎక్స్పైర్డ్ చెక్, ఫ్యూచర్ ఈజ్ ప్రామిసరీ నోట్, ప్రజెంట్ ఈజ్ ద క్యాష్ ఇన్ హ్యాండ్. యూజ్ ప్రజెంట్, మేక్ రైట్ చాయిసెస్. వర్రీ కాకుండా దేని గురించి చేతేం చేయండి. దేవుడు తెలుసమ్మా డిజైర్ అండ్ డిజర్వ్ అంట. దేవుడికి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు. మనం చేసే చెత్త ఈజీ చాయిసెస్ తీసుకొని రాంగ్ రూట్లో పోయి మనం లేని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. లేని దిగులు పెట్టుకొని ఉన్న తృప్తి లేక పాత పెద్దగా తోవుకొని అశాన్ని గురించి చేసుకుని ఆరోగ్యాలు పోగొట్టుకొని ఉన్నది ఎంజాయ్ చేయకుండా జీవిత హస్తం అగమ్య గోచరం చేసుకుంటున్నాం. మీరు ఆ విధంగా పాడు చేయకుండా జీవితాన్ని ప్రజెంట్ మీద ఫోకస్ చేసి జీవితాన్ని ఉద్ధరించుకొని నలుగురు మంచి ఆలోచించుకుంటా, మంచి పనులు చేసుకుంటా, మంచి ఆలోచనలు మంచి సాంగత్యం పెట్టుకొని మంచి జీవితాలు ఎదగాలి. మీరు నలుగురికి ఉన్నత స్థితిగా మీరు ఎదిగి నలుగురు దారి చూపించాలని లేనిపోయిన ఆలోచనలు పెట్టి పాడు చేసుకోకుండా ఆనందంగా బతకాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.